అవని స్టోరీస్. సింధూరపురి అనే చిన్న గ్రామంలో శాంతమ్మ అనే ఆవిడ ఉండేది. ఆమెకు 2 కొడుకులు. పెద్ద కొడుకు రాఘవ పెళ్లి చేసుకోను అని అనడంతో రెండో కొడుకు అరుణ్కి పెళ్లి చేయాలని శాంతమ్మ నిశ్చయించుకుంది. పంతులుగారు తెచ్చిన సంబంధం నచ్చడంతో అరుణ్ అవనిల వివాహం ఘనంగా జరిగింది. అప్పగింతలు పూర్తయ్యాక అవని కొత్త కోడలిగా అత్తగారింట్లోకి అడుగుపెట్టింది. లోపలికి రాగానే ఆ ఇల్లు చూసి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అప్పుడు అవని మనసులో, అమ్మో, ఏంటి ఇంత చిన్న గదా, ఇంత చిన్న ఇంట్లో అందరూ ఎలా ఉండగలుగుతున్నారు? నేను కూడా ఈ గదిలోనే ఉండాలా? చుట్టూ చూస్తే వంటగది అక్కడే ఉంది, పడుకునే చోటు కూడా అక్కడే ఉంది, అత్తగారు ఉండే గది కూడా అక్కడే ఉంది. అన్నీ ఒకే చోట ఉండడం చూసి ఆమెకు భయం వేసింది. అప్పుడు అవని మనసులో, ఇది చూస్తుంటే నాకేదో భయం వేస్తోంది. అసలు ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటో. అప్పుడు శాంతమ్మ కోడలి వైపు చూసి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. అమ్మా అవనే, నువ్వు ఇల్లు చూసి ఏం కంగారు పడకు, నీకన్నీ నిదానంగా సర్దుకుంటాయిలే. సరే అత్తయ్య గారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ చిన్న ఇంట్లోనే అందరూ సర్దుకునుంటున్నారు. అయితే అప్పటి వరకు పెళ్లి వద్దు అన్న పెద్దబ్బాయి రాఘవ కూడా పెళ్లి చేసుకుంటానని అన్నాడు. దాంతో అతనికి రమ్య అనే అమ్మాయితో పెళ్లి జరిపించారు. ఒకరోజు ఉదయం రమ్య మెల్లగా అవని దగ్గరకొచ్చింది. అవని, ఈరోజు నాకు పాయసం తినాలనుంది. నా కోసం కొంచెం పాయసం తయారు చేస్తావా? నాకనే కాదు, మీ బావగారు కూడా అడిగారు. ఆయనకు పాయసం అంటే చాలా ఇష్టమంట. నన్ను చేయమన్నారు కానీ నాకు చేయడం రాదు. ఆ విషయం ఆయనకు తెలిస్తే బాధపడతారని నిన్నడుగుతున్నాను. సరేనక్క, చేస్తానులే. అవని వంటగదిలో పాయసం చేయడం మొదలెట్టింది. ఇంతలో రమ్య భర్త రాఘవ కొన్ని పళ్ళు పట్టుకొని అక్కడికొచ్చాడు. రమ్య, నీకిష్టమైన పళ్ళు తీసుకొచ్చాను, రా. ఇద్దరం ఆ మంచం మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ తిందాం. సరేనండి. ఇద్దరు కలిసి ఆ చిన్న గదిలోనే ఉన్న మంచం మీద కూర్చొని ఒకరికొకరు పండ్లు తినిపించుకుంటూ ఎంతో ప్రేమగా ముచ్చట్లు చెప్పుకోసాగారు. ఆ ఇరుకు గదిలో వంట చేస్తూ ఇదంతా చూస్తున్న అవనికి చాలా అసహనంగా అనిపించింది. అయ్యో, వీళ్ళేంటి ఇలా అందరి ముందు ముచ్చట్లు చెప్పుకుంటూ అలా చేస్తున్నారు? హోరి భగవంతుడా, ఈ ఘోరాన్ని నా కళ్ళతో చూడలేకపోతున్నాను. అంతా ఇక్కడే, ఈ ఒక్క గదిలోనేనా? అవని ముఖం కోపంతో చిరాకుతో మారిపోవడం గమనించిన అత్తగారు శాంతమ్మ దూరంగా మంచం మీద కూర్చొని ఇలానింది. అమ్మాయి అవనే, ఏంటలా ముఖం పెట్టావు? వాళ్ళు కొత్తగా పెళ్ళైన జంట కదా, అలాగే ఉంటారులే. వాటిని నువ్వు చూసి చూడనట్లుగా ఉండాలి. ఆ అత్తగారి మాట వినగానే అవనికి మంట పుట్టింది. లోపల విపరీతమైన కోపం వచ్చినా బయటపడలేకపోయింది. చిచి, ఇలాంటి అత్తగారు తగిలారో ఏంటో, ఎప్పుడు ఏం మాట్లాడుకుని తెలియదు. కాసేపటికి రమ్య తన భర్త వైపు తిరిగి ఇలా అంది. ఏవండి, మనం కాసేపు బయటికెళ్దాం పదండి అంటూ రమ్య తన భర్తను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్తున్న వాళ్ళని చూస్తూ ఆ అంజలి తనలో తాను తిట్టుకోవడం మొదలుపెట్టింది. కనీసం రమ్యకున్న తెలివితేటలు బుద్ధి కూడా ఈ అత్తగారికి లేవు. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఈమె మాత్రం అక్కడే కూర్చొని అనవసరమైన మాటలు చెప్తోంది. అత్తయ్య గారు, వాళ్ళు కొత్త జంటని నేను కాదండం లేదండి, కాని ఉన్నది ఒకే ఒక గది. అదట్లా అయినప్పుడు అందరికీ కాస్త ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. ఏమనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. అయినా ఈ సిన్న ఇంట్లో మనం కాకపోతే ఇంకెవరు సర్దుకుంటారు చెప్పు. అంజలి ఏమీ సమాధానం చెప్పకుండా తన పని తనలో పడిపోయింది. ఇంతలో అరుణ్ పొలం నుంచి వస్తూ అలసిపోయి మంచం మీద కూర్చున్నాడు. అవని, కొంచెం మంచినీళ్ళు తీసుకురావా? ఈ ఎండలు మామూలుగా లేవు, చెమటతో ఒళ్ళంతా తడిసిపోయింది. తెస్తున్నాను. మీ అన్నయ్య వాళ్ళు ఇప్పుడే బయటికెళ్లారు. మీరు కూడా ఇలాగే బయట తిరిగి వస్తే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. బయట ఎండ తగులుతుందని లోపలికొస్తే నువ్వు మళ్ళీ బయటకు వెళ్ళమంటావేంటే? అసలు నీకేమైంది ఈరోజు? అవని ఆగిపోయి అరుణ్ వైపు చూసింది. తన మనసులోని అసహనాన్ని ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కావట్లేదు. అరుణ్ అడిగిన మాటలకు అంజలి మెల్లగా వెళ్లి మంచం మీద కూర్చుంది. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండడం గమనించిన శాంతమ్మ వాళ్లకు ఏకాంతం ఇవ్వాలని మెల్లగా బయటికెళ్లిపోయింది. చూశారా అరుణ్, అత్తయ్య గారు మనం ఏదో మాట్లాడుకుంటున్నామని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇందాక బావగారు అక్క కూడా అలాగే వెళ్ళిపోయారు. ఇంత చిన్న ఇరుకింట్లో మనం ఎలా ఉండగలుగుతాం? కనీసం గోడలు కట్టే స్తోమత లేకపోయినా తడికలైనా అడ్డు పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఎవరి ప్రైవసీ వాళ్ళకుంటుంది. అవునవని, నువ్వు చెప్పింది నిజమే.
నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి చేద్దాంలే. ఇంతలో బయటున్న శాంతమ్మ దగ్గరకు అప్పుడే బయట తిరిగొచ్చిన రమ్య తన భర్తతో కలిసి వచ్చింది. ఏంటత్తయ్య గారు, మీరు కూడా బయటకొచ్చేశారు? ఇంట్లో ఎవరున్నారేంటి? ఇంకెవరుంటారులేమ్మా, ఆ చిన్న కొడలు చిన్న కొడుకు ఉన్నారు. వాళ్ళేదో మాట్లాడుకుంటుంటే ఎందుకులే అని నేను ఇలా బయటకొచ్చాను. అవునా అత్తయ్య, ఇలా ఎంతకాలమని మనం ఒకరికొకరు ఇబ్బంది పెట్టుకుంటాం? మనం ఏదైనా పెద్దల్ని తీసుకుని అక్కడికైనా వెళ్ళిపోదాం, లేదంటే మేమైనా బయటికి వెళ్ళిపోతాం. ఇలా అందరం ఇరుకులు ఇబ్బంది పడుతూ ఉండడం ఎందుకు చెప్పండి? ఆ మాట వినగానే శాంతమ్మ ఆశ్చర్యపోయింది. వామ్మో, ఈ పెద్ద కోడలు అప్పుడే ఏరే కాపురం గురించి మాట్లాడుతుందే. చిన్న కోడలు అంజలి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇలాంటి మాట ఒక్కడు కూడా అనలేదు. ఏంటత్తయ్యా అలా మాట్లాడకుండా ఉండిపోయారు? నేనేవి కాపురాన్ని విడగొట్టాలని చూడ్డం లేదు, కేవలం ఇక్కడున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాను అంటూ రమ్య కసురుగా లోపలికి వెళ్ళిపోయింది. ఆమెను చూడగానే ఇంట్లో ఉన్న అంజలి, అరుణ్ ఇద్దరూ బయటకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. అక్కా, పాయసం అక్కడ పెట్టాను, బావగారు మీరు తినండి, మేమలా బయటికెళ్ళొస్తాం. అవని, అరుణ్ బయటకెళ్ళిపోయాక శాంతమ్మ అక్కడే ఉండి ఇదంతా గమనిస్తోంది. అప్పుడే లోపలికెళ్తున్న రాఘవని చూసి ఇలా అనింది. ఏం రాఘవ, నువ్వింకా ఇక్కడ నిలబడిపోయావు? లోపలికెళ్ళు, నీ పెళ్ళం ఏరే కాపురం గురించి మాట్లాడుతుంది, కాస్త చూసుకో. రాఘవ ఏం మాట్లాడకుండా లోపలికెళ్ళిపోయాడు. ఆ తర్వాత అవని తిరిగొచ్చినప్పుడు శాంతమ్మ ఆమెతో మాట్లాడింది. చూసావా అమ్మ అవని, మీ అక్క అప్పుడే వేరే కాపురం గురించి మాట్లాడుతోంది. అందులో తప్పే ఉంది అత్తయ్య గారు, అందరూ ఒకే గదిలో ఉండాలంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది కదా. వేరు కాపురం కాకపోయినా కనీసం తడికలైనా కట్టి గదిలో చేసుకుంటే ఎవరిబ్బంది వాళ్ళకుండదు. అప్పుడు కష్టమైన నష్టమైన అందరం సంతోషంగా ఉండొచ్చు. అవని చెప్పిన మాటలకు శాంతమ్మ దీర్ఘంగా ఆలోచనలో పడింది. కోడళ్ల మధ్య గొడవలు తగ్గాలని శాంతమ్మ ఆలోచించి పని వాళ్ళ చేత తడికలు తెప్పిస్తుంది. వాటిని చూసి పెద్ద కోడలు రమ్య అసహనం వ్యక్తం చేస్తుంది. అసలుకి ఇల్లు అంతంత మాత్రమే ఉంటుంది, ఇక వీటిని కూడా తీసుకొచ్చి మా అందరినీ ఇక్కడ ఇరుకులో ఉంచారని చూస్తున్నారా ఏంటత్తయ్యా? అలాగాదమ్మా, ఇలా తడికలు అడ్డు పెట్టుకుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ ఒకే చోట కలిసి ఉండొచ్చని నా తాపత్రయం. ఇది పెడితే ఇబ్బంది ఎందుకుండదత్తయ్యా? ఈ ఇబ్బంది ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మన ఇంటి ఎదురు ఇల్లు ఖాళీగా ఉందట, అందరం అక్కడికైనా వెళ్దాం, లేదంటే ఇంటిని పడగొట్టి పెద్ద ఇల్లు కట్టుకుందాం. కనీసం 2 అంతస్తులైనా వేద్దాం. ఏదో ఒకటి ఆలోచించండి గాని ఇలా తడికలు మాత్రం వద్దత్తయ్యా. అప్పుడు చిన్న కోడలు అవని మెల్లగా కల్పించుకుంది. అక్క, ఇప్పటికిప్పుడు అంత డబ్బు కావాలంటే ఎవరిస్తారు చెప్పు? మన ఇద్దరి పెళ్లిళ్లకు చాలా ఖర్చయింది కదా, మనం కూడా ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించాలి కదా. అవని మాటలు విన్న అరుణ్, రాఘవ అలాగే శాంతమ్మ ముగ్గురూ ఆశ్చర్యపోయారు. అవని ఇంతగా ఆలోచిస్తుందని వారు అనుకోలేదు. కాని రమ్య వెంటనే తన పెట్టెలో నుంచి కొన్ని నగలు తీసి బయటపెట్టింది. ఇదిగోండి, ఇవి తాకట్టు పెడతారో అమ్ముకుంటారో మీ ఇష్టం. మనందరం కలిసి సంతోషంగా ఉండాలంటే ఒక పెద్ద ఇంటిని ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇవి సరిపోకపోతే ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి. రమ్య చేసిన పనికి అవని ప్రభావితమైంది. అక్క, నువ్వు ఇంత త్యాగానికి సిద్ధమయ్యావు కాబట్టి నా దగ్గర ఉన్న కొన్ని నగలు కూడా నేనిస్తాను. అందరం కలిసి ఒక పెద్ద ఇంటిని కట్టుకుని సంతోషంగా ఉందాం. కోడల ఉదారత చూసి శాంతమ్మకు కళ్ళు చెమర్చాయి. అప్పుడు శాంతమ్మ మనసులో, అబ్బా, నేను రమ్య గురించి చాలా తప్పుగా ఆలోచించానే. కాని రమ్య మనసు చాలా గొప్పది. రమ్యకు మంచి ముందు చూపుంటే పరిస్థితిని అర్థం చేసుకునే గుణం అవనికుంది. ఇలాంటి గొప్ప కోడలు దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అమ్మాయిలో మీ త్యాగం చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. నా దగ్గరున్న కొంత బంగారాన్ని కూడా నేనిస్తాను. మనందరం కలిసి ఒక పెద్ద ఇల్లు కట్టుకుందాం. అందరూ ఎంతో సంతోషపడ్డారు. వారి దగ్గరున్న బంగారం అంతా అమ్మి ఇంటి నిర్మాణాన్ని మొదలుపెట్టారు. కేవలం 3 నెలల్లోనే ఇల్లు పూర్తయిపోయింది. అందరూ కలిసి ఆ కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. ఎవరి గదిలో వాళ్ళు ప్రశాంతంగా ఉండడం చూసి శాంతమ్మ మనసు నిండిపోయింది. ఆనందంలో శాంతమ్మ తన భర్త ఫోటో ముందు నిలబడి కళ్ళ నిండా నీళ్లతో మనసులోని మాటను చెప్పుకుంది. యావండి, చూసారా, కోడలొచ్చిన తర్వాత మన పాతిల్లు పోయి కొత్త ఇల్లు వచ్చిందండి. ఇక్కడ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నేను కూడా సంతోషంగా ఉన్నానండి. ఈ సంతోషాన్ని పంచుకోవడానికి మీరు కూడా ఉంటే ఎంతో బాగుండేది. కాని ఏం చేద్దాం, భగవంతుడు మిమ్మల్ని ముందే తీసుకెళ్లిపోయాడు. మన పిల్లలను పెంచి పెద్ద చేసి ఎంత దాకా తీసుకొచ్చాను.
ఇక ముందు ఎలా ఉంటుందో ఆ భగవంతుడికి మీకే తెలియాలి. అలా మనసులోని బాధను సంతోషాన్ని భర్తతో పంచుకొని ఆమె ఆ రాత్రి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంది. మరుసటి రోజు ఉదయం కోడలిద్దరూ త్వరగా నిద్రలేచి పనులు ముగించుకొని అత్తగారి తలుపు దగ్గరకొచ్చారు. అత్తయ్యగారు, అత్తయ్యగారు, తెల్లారింది, తలుపు తీయండి. ఎంత పిలిచినా లోపల నుంచి పలకడం లేదు. దాంతో రమ్య, అవని ఇద్దరికి కంగారేసి తమ భర్తల్ని పిలిచారు. ఏవండి, అత్తయ్యగారు ఎంత పిలిచినా పలకట్లేదు, మీరైనా ఒకసారి పిలవండి. రాఘవ, అరుణ్ ఇద్దరూ కంగారుగా తలుపు దగ్గరకొచ్చి అమ్మా అమ్మా తలుపు తీయమ్మా అని గట్టిగా కేకలు వేశారు. అయినా ఆమె తలుపులు తీయకపోవడంతో ఏదో ప్రమాదం జరిగిందని భయపడి ఇక లాభం లేదని తలుపులు బద్దలు కొట్టి లోపలికెళ్లారు. తీరా చూస్తే శాంతమ్మ గుర్రు పెట్టి గాఢ నిద్రలో ఉంది. అది చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అమ్మమ్మో, ఎంత కంగారు పడ్డామమ్మా. అత్తయ్య గారు బానే ఉన్నారు. కొత్త ఇల్లు కదా, నిద్ర పట్టదేమో అనుకున్నాను, కానీ ఈమె చాలా బాగా నిద్రపోతున్నారే. అమ్మయ్యా, కొత్త ఇంట్లో ఏదో ప్రమాదం జరిగిందని కంగారు పడిపోయాను. ఇంత పెద్ద శబ్దం వచ్చినా ఆ అత్తయ్య గారు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇలా నిద్రపోవడానికి కూడా అదృష్టం ఉండాలక్క. మధ్యాహ్నం 12 గంటలకు శాంతమ్మ నిద్రలేచి బయటకొచ్చింది. అమ్మాయిలు, కోడల్లో, నేను అంతసేపు నిద్రపోతుంటే కనీసం లేపకుండా అలాగే వదిలేశారంటే. అప్పుడు వాళ్ళు జరిగిన విషయం అంతా చెప్పారు. అది వినగానే శాంతమ్మ పెద్దగా నవ్వుతూ ఆశ్చర్యపోయింది. అయ్యయ్యో, రాత్రంతా అసలు నిద్ర పట్టలేదమ్మా నాకు. తెల్లవారుజామున 5 గంటలకు పడుకున్నాను, అందుకే ఎంతసేపు నిద్రపోయినట్టున్నాను. మీరెంతలా కంగారు పడ్డారా? నన్ను క్షమించాల్సిందే. అయ్యయ్యో, దాంట్లో క్షమాపణ చెప్పడానికి ఏముందత్తయ్యా? మేం కంగారు పడిపోయామంతే. అయినా మీరు తలుపులేసుకుని పడుకోవాల్సిన అవసరమేముంది? ప్రశాంతంగా తలుపులు తీసి పడుకోండి. ఏదైనా అవసరం ఉన్నా మేముంటాం కదా. వాళ్ళ ప్రేమను చూసి శాంతమ్మ మనసు ఉప్పొంగిపోయింది. భగవంతుడా, ఎంత గొప్ప మనసున్న కోడలను నాకిచ్చావు. ఇక నేను నా కొడుకులకు దూరం అయ్యాను అన్న బాధ నాకు లేదు. ఎందుకంటే నా ప్రేమను మించి ఈ కోడలు వాళ్ళను చూసుకుంటున్నారనే నమ్మకం నాకు వచ్చేసింది. శాంతమ్మ తనలో తాను ఇలా అనుకునింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కోడలతో కొడుకులతో కొత్త ఇంట్లో శాంతమ్మ జీవితం ఎంతో సంతోషంగా సాగుతోంది. కుటుంబంలో ఎలాంటి గొడవలు లేకుండా అందరూ కలిసి ఉన్నందుకు ఆమె మరింత సంతోషంగా ఉంది. తన కోడలను కూడా ఒక్క మాట అనకుండా ఎంతో ప్రేమతో మరియు జాగ్రత్తగా చూసుకుంటూ వారి సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంటోంది. ఇలా ఆ చిన్న కుటుంబం పెద్ద ఇంట్లో ఎంతో అన్యోన్యంగా ఉంది. అవని మెడలో నగలు లేకపోవడం చూసి ఆమె తల్లి మనసులో చిన్న అనుమానం మొదలవుతుంది. బయట అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆమె తల్లి మెల్లగా అవనిని పక్కకు తీసుకెళ్తుంది. అవని, ఒకసారి లోపలికి రా తల్లి. ఏమైందమ్మా? ఇద్దరు లోపల గదిలోకి వెళ్తారు. నిజం చెప్పు, నీ మెడలో నగలెందుకు లేవు? అబ్బా, ఇప్పుడు అవన్నీ దేనికమ్మా? నువ్వు చెప్తావా లేదా? మీ మావయ్య గారిని అడగనా? అమ్మా, అదేం లేదు, ఇంట్లోనే ఉంటున్నా కదా, ఎందుకులే అని నేనే లోపల పెట్టాను. నిన్నెప్పుడు నేనిలా బోసిగా చూడలేదమ్మా. అది అమ్మా. నా దగ్గర కూడా దాస్తున్నావా? ఏమైనా సమస్య ఉందా? అవని కాసేపు మౌనంగా ఉంటుంది. కాసేపటికి తల్లిని చూస్తూ నెమ్మదిగా మాట్లాడుతుంది. అత్తయ్య తీసుకొని తన దగ్గర భద్రంగా పెట్టుకుంటానని చెప్పి తీసుకున్నారమ్మా. అంటే నీ దగ్గర లేవా? లేవమ్మా, మొదట నేను కూడా ఇక్కడ పెట్టుకున్నాను, కాని అత్తయ్య చూసి ఇంటికి పెద్దది నేనే, ఇవన్నీ నా దగ్గర ఉంటేనే భద్రంగా ఉంటుందని తీసుకుని బీరువాలో పెట్టేసుకున్నారు. సరే తల్లి, కాని నీకు అవసరమైతే అడిగి తీసుకోగలవా? అదే అమ్మా, అడిగినా వెంటనే ఇస్తారో లేదో తెలీదు. సరే, ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు బయటికెళ్దాం పద. ఇద్దరు బయటకొస్తారు. ఏమమ్మా, తల్లి కూతురు అంత లోపల ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదండి వదిన, చాలా కాలం అయిందిగా, ఏదో అలా మామూలుగానే. అబ్బో, మీ రహస్యాలు మాకెందుకులే. అలా ఏం లేదులే వదిన అని నవ్వుతూ ఉంది. కాని సుబ్బమ్మ మాత్రం ఏదో అనుమానంగానే ఉంటుంది. సరే సరే, ఎంత ఎండలో వచ్చారు, ముందుగా మజ్జిగ తాగండి. వద్దులేండి, మేం కాసేపట్లో వెళ్ళిపోతాం.
అదే మాట అన్నయ్య గారు, ఇంత దూరం వచ్చి ఏం తినకుండా వెళ్తారా అని లోపలికెళ్ళి మజ్జిగ తీసుకుని వస్తుంది. మోహన్ రావు, రఘు, అవని ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటారు. ఎందుకంటే సాధారణంగా సుబ్బమ్మ ఇంతలా ఎవ్వరికీ మర్యాద చేయదు. చూసావా బయట వాళ్ళ ముందు అమ్మ ఎలా నటిస్తోందో? అవును, కానీ నిజం ఎప్పుడో ఒకరోజు బయట పడుతుందిలేండి. ఏంట్రా రఘు, మీ అమ్మ ఇంకా ఏమి కాకాపడుతుందో అని? అదే నాన్న నాకు అర్థం కావట్లేదు. సరే తల్లి, మేం వెళ్తాం, జాగ్రత్తగా ఉండమ్మా. సరే అమ్మా. అవని తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే సుబ్బమ్మ ముఖంలో మళ్ళీ తన అసలు స్వభావం చూపిస్తుంది. అవనే, చెప్పండి అత్తయ్య. ఈరోజు చాలా ఖర్చు అయిపోయింది. ఏమైంది అత్తయ్య? మీ వాళ్ళు వచ్చారుగా, వాళ్ళ కోసం మజ్జిగ, పప్పు, అన్నం అన్నీ పెట్టాల్సి వచ్చింది. ఇక రేపు కాస్త జాగ్రత్తగా వండాలి. అది విని మోహన్ రావు మౌనంగా తలదించుకుంటాడు. అమ్మా, వాళ్ళ మన బంధువులు కదా. బంధువులైనా సరే డబ్బేమైనా చెట్ల గాస్తుందా ఏంటి? మన వాళ్ళ కోసం కొంచెం ఖర్చు చేస్తే ఏమవుతుంది సుబ్బమ్మ? మీకేం తెలుస్తుందండి? కష్టపడి దాచిన డబ్బు విలువ నాకు తెలుసు. మనము తినక మన అనుకున్న వాళ్లకు పెట్టక ఇంకా దేనికతయ్య డబ్బులు దాచుకునేది? ఏంటి నోరు లేస్తుంది? నువ్వింకా చిన్న పిల్లవి, నీకేం తెలీదు, ఊరుకో అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళిన తర్వాత అవని మోహన్ రావుతో, మావయ్య, అత్తయ్య ఇలా ఎందుకు మారిపోయారు? వీడు చాలా చిన్నగా ఉన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాం నీ తల్లి. అప్పట్లో తినడానికి కూడా కష్టమే. అప్పటి నుంచి డబ్బుంటే ఆకు భయం, అలాగే ఆశ కూడా పెరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి కదా నాన్న. ఇద్దరం కలిసి బాగానే సంపాదిస్తున్నాగా. అవునరా, నిజమే. కానీ తన్ని మార్చడం మాత్రం నా వల్ల కాలేదు. కానీ ఇలా అయితే అందరూ బాధపడతారు కదా. ఇదే మాట నాన్న చాలాసార్లు చెప్పాం, కానీ అమ్మ వినలేదు అని చెప్పడంతో అవని కాసేపు నిశ్శబ్దంగా ఆలోచిస్తుంది. ఒక పని చేయాలి. ఏంటవని? అత్తయ్యకి డబ్బు దాచుకోవడం తప్పు కాదని, కాని మనుషుల్ని బాధ పెట్టడం తప్పు అని అర్థమయ్యేలా చేయాలి. అదిలా? ఎలా అనేది నాకు తెలీదు. సరైన సమయం కోసం వేచి చూద్దాం. సరే తల్లి, ఏం చేస్తావో చెయ్యి. మీ అత్తయ్య మారితే అదే చాలు. ప్రయత్నం చేద్దాం మావయ్య. అంతలో సుబ్బమ్మ తన గదిలోకెళ్లి బీరువా తెరిచి లోపలున్న సంచిని బయటకు తీస్తుంది. అందులో అవని నగలు, డబ్బు అన్నీ ఉంటాయి. అప్పుడు సుబ్బమ్మ తనలో తాను, అబ్బా, ఇవన్నీ నా దగ్గరే ఉంటే నేను సురక్షితం. ఎవ్వరికి ఇవ్వకూడదు, ఎవ్వరికి అని మళ్ళీ జాగ్రత్తగా పెట్టి బీరువా తాళం వేస్తుంది. బయట నిలబడి ఉన్న అవని మాటలన్నీ వింటుంది. అప్పుడు అవని మనసులో, అత్తయ్య, మీరు దాచుకుంటున్న ఈ డబ్బే ఒకరోజు మీకు పాఠం చెప్తుంది. ఇక ఆ రాత్రి భోజనం అయిపోయాక అందరూ తమ తమ గదుల్లోకి వెళ్తారు. కాని అవనికి మాత్రం నిద్ర పట్టదు. ఏమైందవని? ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తున్నావా? అవును, నా నగల విషయం కాదండి. అత్తయ్య ఇలా ఎందుకు మారిపోయారో అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నేను కూడా ఇదే చూస్తున్నాను. కానీ ఇకనైనా అత్త మారాల్సిందే, లేకపోతే ఇంట్లో ఎప్పటికీ సంతోషం ఉండదు. జాగ్రత్త అవని, అమ్మ చాలా మొండిది. మొండితనం ఉన్న వాళ్ళను కూడా మార్చొచ్చండి, సరైన సమయం రావాలంతే. నేను రేపు పట్నం వెళ్తున్నాను. మరి నువ్వు ఇక్కడ ఒక్కదానివి ఉండగలవా? మరేం పర్లేదండి, అత్తయ్యను మార్చిన తర్వాత నేను పట్నం వస్తాను. సరే అవని, జాగ్రత్త. నేను మధ్య మధ్యలో వస్తూనే ఉంటానులే అని అంటాడు. ఇక మరుసటి రోజు ఉదయం అవని ఇంటి ముందు ఊడుస్తూ ఉంటుంది. అప్పుడే పార్వతమ్మ, కామాక్షి కంగారుగా అక్కడికొస్తారు. అయ్యో అవని, ఈ సంగతి విన్నావా? ఏమైంది పినిగారు? నిన్న రాత్రి మా వీధిలో దొంగలు తిరిగారట. ఏంటి దొంగలా? ఏమంటున్నారు? అవును తల్లి, 2 ఇళ్లలో బీరువాలు పగలగొట్టి డబ్బులు నగలన్నీ తీసుకెళ్లిపోయారట. అసలు ఇన్నేళ్లు ఇలా ఎప్పుడూ జరగలేదవని. అవునా పిన్ని? ఇదంతా వింటుంటే భయం వేస్తుంది. ఏమంటున్నారు పార్వతమ్మ? దొంగలా? అవును, ఇంకా ఈ రాత్రి కూడా రావచ్చని అందరు భయపడుతున్నారు. ఈ మాట విన్న వెంటనే సుబ్బమ్మ ముఖం ఒక్కసారిగా పారిపోతుంది. అయ్యో అయ్యో, నిజమా ఇది? అయ్యయ్యో, అందుకే అందరూ రాత్రికి జాగ్రత్తగా ఉండమంటున్నారు. సుబ్బమ్మ ఒక్కసారిగా కంగారు పడుతుంది. ఆమె కళ్ల ముందు తన బీరువాలో ఉన్న డబ్బు నగలు గుర్తుకొస్తాయి. అయ్యో, నా బీరువా అని వెంటనే లోపలికి పరిగెత్తుతుంది.
ఆమె వెళ్ళిపోతూ ఉండగా అవని మోహన్ రావు ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటారు. అత్తయ్యని మార్చడానికి ఇదే సరైన సమయం అవ్వచ్చు. ఈలోపే సుబ్బమ్మ బీరువా దగ్గరికెళ్ళి సుబ్బమ్మ మళ్ళీ తాళం చూసుకుంటుంది. సంచి అలాగే ఉందని చూసి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. దేవుడా, ఎవరికి తెలియకుండా నా దగ్గరే ఉండాలి ఇవన్నీ అని మళ్ళీ తాళం వేస్తుంది. ఇదంతా అవని గమనిస్తూనే ఉంటుంది. అప్పుడు మోహన్ రావు అవనితో, ఏంటవని, ఏం ఆలోచిస్తున్నావమ్మా? నా దగ్గర ఓ ఆలోచన ఉంది మావయ్య. అవునా, ఏంటది? అత్తయ్యకి డబ్బు విలువతో పాటు మనుషుల విలువ కూడా అర్థమయ్యేలా చెయ్యాలి. అవునా, అదెలాగమ్మా? చెప్పను, చేసి చూపిస్తాను, మీరలా చూస్తూనే ఉండండి అని చెప్తుంది. అంతలో లోపల నుంచి సుబ్బమ్మ గొంతు వినిపిస్తుంది. అవనే, ఈరోజు తలుపులు గట్టిగా గడియబెట్టు, అసలే ఊర్లో దొంగల భయం ఉందట. ఆ సరే అత్తయ్య. నీ దగ్గర నగలు గట్ర ఏమీ లేవు కదా? ఉన్నావన్నీ నీ దగ్గరే ఉన్నాయి కదా, ఇంకా మా దగ్గర ఎక్కడుంటాయే? అబ్బా మీరాగండి, నాకు అసలే కంగారుగా ఉంది. అన్ని ఉన్నోడి దగ్గరే ఆ కంగారు ఉంటుంది. మా ఇద్దరిని చూడు, ఏమైనా కంగారు పడుతున్నావా? అవును నిజమే, మీ ఇద్దరికి అసలు బాధ్యతే తెలిస్తేగా. ఇంటి బాధ్యతలన్నీ నేనే చూసుకుంటున్నాను. అందుకే పంచుకోమని చెప్తున్నాం. ముందు మీరెళ్ళి ఆ తలుపు గడియలు పెట్టండి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అని విసుగ్గా అంటుంది. అవని అత్తగారిని మార్చే ఆలోచనలో ఉంటుంది. అవని ఎలా మారుస్తుందా అని మోహన్ రావు అయితే ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు. మరి ఆ తర్వాత అవని నిజంగానే అత్తని మార్చిందా? ఆ నగలు ఆ రాత్రి దొంగలొచ్చేమన్నా పట్టుకెళ్ళిపోయారా? అసలేం జరిగింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని తప్పకుండా చూడండి.